వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అన్నప్రసాదంలో నాసిరకం భోజనం పెట్టారని, దేవస్థానం పరువు దిగజార్చడానికి కుట్ర పన్నారన్నారు. దేవుని దగ్గర పెట్టే అన్ని ప్రసాదాల్లో కల్తీ చేశారని జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖపు నిర్ణయాలు తీసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతను దెబ్బతీశారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక టీటీడీలో అన్నింటినీ మార్చేశామన్నారు చంద్రబాబు. ఇప్పుడు అన్ని ప్రసాదాల్లో నాణ్యమైన సరుకులు వాడుతున్నామని, నిత్యాన్నదానాల్లో భక్తులకు మంచి భోజనం అందిస్తున్నామని చంద్రబాబు తెలియజేశారు. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పత మనందరి పైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శ్రీనివాస్. అంటే తిరుమల లడ్డూలకు సంబంధించి అయితే మాత్రం యానిమల్ ఫ్యాట్ వాడుతున్నారనేసి కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు అయితే మాత్రం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి కూడా అంటే గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం సంబంధించి అయితే మాత్రం ఇంతకు ముందుగా లడ్డుకు వాడుతున్నటువంటి నందినికి సంబంధించినటువంటి నెయ్యిని మాత్రం పక్కకు తీసేసి వేరే ఒక నెయ్యిని మాత్రం తీసుకొని వాడుతున్నారు అనేసి కూడా ఈ యొక్క వ్యాఖ్యలు అయితే వచ్చింది. దాని తర్వాత కూడా టీటీడీ అప్పుడు ఉన్నటువంటి ధర్మారెడ్డి అంటే అడిషనల్ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి అయితే మాత్రం నందిని నెయ్యిని క్యాన్సిల్ చేపించేసి తన ప్రత్యేకమైనటువంటి కొత్త ఒక అగ్రిమెంట్ తో పాటుగా వేరే ఒక నెయ్యిని తీసుకొని వచ్చి ఒక లడ్డులో ఉపయోగించారు అనేసి కూడా వ్యాఖ్యలు అయితే వచ్చాయి. దాని తర్వాత కూడా ఈ యొక్క వ్యాఖ్యలు అయితే మాత్రం చంద్రబాబు నాయుడుకి అయితే దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క లడ్డుకు సంబంధించి భక్తుల మనోభావాలకి దెబ్బతీసే విధంగా కూడా దీంట్లో నూనె అంటే నెయ్యి కాకుండా నూనె వాడుతున్నారు, అది కూడా జంతువులకు సంబంధించినటువంటి నూనెను అయితే వాడుతున్నారు అనేసి కూడా తమ దృష్టికి వచ్చింది అనేసి ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేసిన సంఘటన అయితే జరిగింది. దీనిపైన అయితే మాత్రం విచారణ జరిపి యొక్క మేకింగ్ సంబంధించి కూడా ఈ యొక్క లడ్డులకి సంబంధించి అలాగే అన్నప్రసాదాలకు సంబంధించి అయితే మాత్రం మేము తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తున్నాం. ఏపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తిరుమల నుంచే ప్రక్షాళన స్టార్ట్ చేశామని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలకి భక్తులకి కూడా ఒక తిరుమల నుంచి ఒక భక్తులకి మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా కూడా అన్ని కూడా మెరుగైన పద్ధతిలో స్వచ్ఛమైనటువంటి నెయ్యినైతే ఉపయోగించి ఇప్పుడు ఉన్నటువంటి లడ్డూకైతే ఉపయోగిస్తున్నాం. గత ప్రభుత్వంలో మాత్రం జగన్ చేసినటువంటి యొక్క అరాచకాలు అయితే ఏమున్నాయో వాళ్ళు కూడా ఇప్పుడు గతంలో వాడుతున్నటువంటి నందిని నెయ్యిని మాత్రం తీసేసి మళ్ళీ వేరొక నెయ్యిని వాడుతున్నారు. ఆ నెయ్యిలో కూడా అంత క్వాలిటీ లేదు. తర్వాత జంతువులలో ఉపయోగించేటువంటి నూనెను కూడా వాడుతున్నారు అనేసి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు అయితే చేశారు. సో ఇవంతా కూడా తమ దృష్టికి వచ్చింది. తనంతా కూడా ఇవంతా మాడిఫై చేసి మా ప్రభుత్వం అయితే మాత్రం భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా
అందరికీ ఎవరికి మనోభావాలు దెబ్బతినకుండా కూడా మేము వాడుతున్నాం అనేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. సో ఇంతకు ముందు ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చూసుకుంటే మాత్రం అప్పట్లో ఉన్నటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్గా ఉన్నటువంటి అతను, తర్వాత ధర్మారెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క లడ్డూకు సంబంధించినటువంటి విషయంలో కూడా వేరే ఒకరిని కాంట్రాక్టర్ ని కొత్తగా తీసుకొని వచ్చి ఒక నందిని నెయ్యిను కూడా పక్కన పెట్టేసి వారి యొక్క సొంత లాభాలను చూసుకొని భక్తులు మాత్రం మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళకి తెలియకుండా కూడా ఇలాంటి కార్యకలాపాలు చేశారు అనేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. తమ దృష్టికి వచ్చినందువల్లనే వీటినన్నిటిని కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టులంతా కూడా క్యాన్సిల్ చేసి గతంలో ఎప్పుడైతే మనకి ఇస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చినటువంటి స్వచ్ఛమైన నెయ్యి కర్ణాటక నుంచి వస్తున్నటువంటి నందిని నెయ్యిని మళ్ళీ కూడా దాన్ని రీప్లేస్ చేసి ఆ యొక్క నెయ్యితోనే ఈ యొక్క లడ్డులు కూడా తయారు చేస్తున్నాం. అన్నప్రసాదంలో కూడా ఎటువంటి రాజీ కూడా పొందట్లేదు, వాటినే కూడా ఉపయోగిస్తున్నాం అనేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. ఒక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తిరుమల నుంచి ప్రక్షాళన స్టార్ట్ చేసిన తర్వాత నుంచి కూడా మొదటగా తిరుమలకే ప్రాధాన్యత ఇస్తూ అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా వాళ్ళ మనోభావాల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకుండా కూడా ఒక ప్రసాదాలు కాకుండా అలాగే ఒక లడ్డూలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా నాణ్యమైనటువంటి కూడా భక్తులకు అందజేయడమే మా లక్ష్యం అనే ఒక రీతిలో కూడా వచ్చామనేసి కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి ప్రక్రియ అయితే మాత్రం నెలకొంది. దీని తర్వాత కూడా ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం చంద్రబాబు ఏదైతే చేశారో ఆ వ్యాఖ్యలు అయితే గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు అయితే ఏవైతే ఉన్నాయో అది గతంలో ఉన్నటువంటి అన్ని కూడా మనం క్యాన్సిల్ చేసి ఇప్పుడు కొత్తగా ఈ యొక్క ప్రక్షాళన మొదలు పెట్టామనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే విధంగా కూడా రానున్న బ్రహ్మోత్సవాల్లో ఉన్నటువంటి యొక్క అందుబాటులో ఉన్నటువంటి లడ్డులన్నీ కూడా ఒక నందిని నెయ్యితో పాటు చేసినటువంటి ఒక నెయ్యితోనే చేశారు అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు అమరావతిలో చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం కొంచెం సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఏ భక్తుడికి కూడా తెలియనటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు అయితే బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇవంతా కూడా మా దృష్టికి వచ్చింది, దాని వల్లనే మేము ఒక ప్రక్షాళన ప్రారంభించాం అనేసి కూడా బహిరంగంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. గతంలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా విచారణ అయితే చేపడతాం. ఈ యొక్క నాసిరకంగా వాడినటువంటి నూనె గాని, ఒక జంతువుల నుంచి తీసుకున్నటువంటి నూనె గాని, అలాగే ఒక నాసిరకంగా ఉన్నటువంటి నెయ్యిను వాడినటువంటి అధికారుల పైన కూడా మేము చర్యలు అయితే చేపడతాం అనేసి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వరకైతే మాత్రం తిరుమలకు సంబంధించి అయితే మాత్రం చాలా క్లియర్ గా నాణ్యమైనటువంటి పదార్థాలతోనే లడ్డూ ప్రసాదం అయితే తయారు చేస్తున్నాం. ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా మేము మా కూటమి ప్రభుత్వం అయితే పనిచేస్తుందనేసి క్లియర్ కట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రానున్నటువంటి రేపు నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా ఏ భక్తునికి కూడా ఎలాంటి హానికరం జరగనీయకుండా కూడా ఈ యొక్క లడ్డూలు కూడా వినియోగదారులకి అందరికీ అందించడంలో మా బాధ్యత అయితే కీలకంగా అయితే మాత్రం ప్రవర్తిస్తామనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చేసినటువంటి యొక్క కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం కొంచెం వైరల్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తిరుమల మీద అయితే మాత్రం ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం అనేది కొద్దిగా అసంతృప్తిగా నెలకొన్నా కూడా ఇదైతే మాత్రం వాస్తవం అనిపించింది. దానివల్ల కూడా మేము మార్పులు చేర్పులు చేసామనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాస్, నరేష్, అన్నప్రసాదంలో నాసిరకం భోజనం పెట్టారని గతంలో సోషల్ మీడియాలో చాలా వీడియోలు హల్చల్ చేశాయి. భక్తులు కూడా ఇలాంటి అన్నప్రసాదం ఎప్పుడూ తినలేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి గతంలో మనం చూసాం. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా శ్రీనివాస్, అంటే ఇంతకు ముందు అయితే మాత్రం గత ప్రభుత్వంలో అన్నప్రసాదాలకు సంబంధించి అయితే మాత్రం ఒక వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఒకటి మాత్రమే వినియోగంలో ఉంది. దాని తర్వాత కూడా ఉన్నటువంటి అన్నప్రసాద కేంద్రాలని కూడా మూసివేసి లోపల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి భక్తులకు కూడా అన్నప్రసాదం కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేకుండా ప్రభుత్వం ఉంది అనేసి కూడా చాలా మంది భక్తులు అయితే వాపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మాత్రం నాసికరంగా ఉన్నటువంటి రైస్ ను మాత్రం పక్కన పెట్టేసి
ఈ యొక్క ఆ యొక్క అన్నప్రసాదంలో ఉపయోగించేటువంటి రైసులు కూడా రైతుల నుంచి స్వయంగా మేము కొంటున్నాము, ఆ యొక్క కొనేటువంటి రైస్ నే ఉపయోగిస్తున్నాం అనేసి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది. అప్పుడు ఉన్నటువంటి ధర్మారెడ్డి, అప్పుడు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి అయితే మాత్రం డైరెక్ట్ గా ఉన్నటువంటి ఒక రైతుల దగ్గర నుంచి కొంటున్నాం అనేసి చెప్తున్నారు, కానీ ఎటువంటి లెక్కలు మాత్రం చూపించట్లేదనేసి చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక అన్నప్రసాద్ ఇన్ఛార్జ్ శాస్త్రి అయితే మాత్రం చెప్తున్నారు, ఇప్పుడైతే మాత్రం ఎలాంటి భక్తుల నుంచి ఎలాంటి కంప్లైంట్స్ అయితే రావట్లేదు. మేము ఇక్కడే కాదు, దీని తర్వాత కూడా 4-5 క్యాంటీన్లు కూడా దగ్గరలో ఓపెన్ చేశాము. అలాగే కౌంటర్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క అన్నప్రసాదం కూడా నాణ్యంగా ఇస్తున్నాం అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక నాసిరకంగా ఉన్నటువంటి ఎలాంటి రైస్ ను కూడా తిరుమలలో వినియోగించట్లేదు. మొత్తానికి క్వాలిటీగా ఉన్నటువంటి రైస్ ను మాత్రం అది కూడా రైతుల దగ్గర నుంచి స్వచ్ఛంగా తీసుకుంటున్నాం అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ ఒకటి అయితే మెయిన్ గా ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక నాసిరకంగా ఉన్నటువంటిది పక్కన పెట్టేసి ఒకటి నెయ్యి కావచ్చు, మరొకటి యొక్క రైస్ కావచ్చు, డైరెక్ట్ గా వచ్చేటువంటి వెజిటేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అయితే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి యొక్క అన్నప్రసాదంలో వినియోగించుకోవడం అనేది కూడా ఒక ప్రధానంగా కూడా చెప్పుకోవాల్సిన తగ్గ విషయమే. దాని తర్వాత ఒక బ్రహ్మోత్సవాలకు సంబంధించి అయితే మాత్రం ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేసి కూడా ఒక ఎస్టిమేషన్ కూడా వేసి అడిషనల్ ఈఓ కానీ అందరూ కూడా దీనిపైన అయితే దృష్టి సారించారనేసి చెప్పాలి. లడ్డులకు సంబంధించి అయితే మాత్రం ప్రధానంగా అయితే ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి నాసిరకమైనటువంటి నూనెలు కానీ వేరే రకమైనటువంటి నెయ్యి కానీ వాడట్లేదు. ప్రకృతి సిద్ధమైనటువంటి, అలాగే కర్ణాటకకి సంబంధించి ఎప్పటి నుంచో తిరుమలకి సరఫరా చేసేటువంటి అదే సంస్థ కూడా మళ్ళీ మేము అగ్రిమెంట్ చేసుకొని అదే నందిని సంబంధించినటువంటి నెయ్యితోనే మళ్ళీ లడ్డు ప్రసాదం అయితే చేస్తున్నాం అనేసి కూడా చెప్తున్నారు. ఇక మాత్రం ఎప్పుడు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఒక 3 పూట్లకు సంబంధించి అక్కడ ఇచ్చేటువంటి ప్రసాదాలు కూడా అన్న ప్రసాదాలు కూడా భక్తునికి మెరుగైన సౌకర్యాలతో పాటుగా అందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం అనేసి చెప్తున్నటువంటి నెలకొంది. నరేష్, టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారా? అంటే ఇప్పుడు వరకు ఒక చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలపైన అయితే మాత్రం ఇప్పుడు వరకు వైసీపీ నాయకులైతే ఎలాంటి చర్యలు అయితే చేపట్టలేదు. అలాగే ట్విట్టర్ లా కానీ ఏదో కూడా సోషల్ మీడియాలో అయితే మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నాయకులు కూడా ఇప్పటి వరకు స్పందించట్లేదు. అంటే ఇది మొత్తం కూడా ఇప్పటి వరకు ఈ యొక్క టీటీడీలో పనిచేసినటువంటి అధికారులు కూడా ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే కొంతమందిని అయితే మాత్రం ఇక్కడ నుంచి తీసేసి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా వైసీపీ నాయకులు అయితే మాత్రం ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి స్పందన అయితే కనిపించట్లేదు శ్రీనివాస్. అలాగే ఒక చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల పైన అయితే మాత్రం ఆధారాలు అయితే ఉన్నాయి మా దగ్గర అనేసి చెప్తున్నటువంటి టీటీడీ ప్రభుత్వం అయితే మాత్రం చెప్తుంది. మా దగ్గర పక్కాగా ఈ యొక్క లడ్డూకి సంబంధించినటువంటి నాణ్యమైనవి కాకుండా మీరు నాసిరకంగా కూడా చేస్తున్నటువంటి రకాలుగా మా దగ్గర అయితే మాత్రం ఖచ్చితంగా ఎవిడెన్స్ అయితే ఉంది. దాని ద్వారానే మేము ఇవంతా కూడా చేస్తున్నాం అనేసి చెప్తున్నారు. సో దీని వల్ల కూడా వైసీపీ నాయకులు కానీ, అధికార ప్రతినిధులుగా నియమించినటువంటి నాయకులు కానీ, ఇంత ముందుగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు అధికార ప్రతినిధిగా కూడా చేశారు. కానీ అతను కూడా ఇంతవరకు దీనిపైన అయితే స్పందించట్లేదు. దీనిపైన స్పందించే విధంగా కూడా లేనట్టుగా కూడా అలా పక్కకి ఉండిపోయినటువంటి పరిస్థితి. నరేష్ వినపడుతుందా? నరేష్, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని సాక్షాత్తు సీఎం చంద్రబాబే చెప్తున్నారు కదా, దీని గురించి ప్రజలు ఏమంటున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు? శ్రీనివాస్, ఖచ్చితంగా ఈ యొక్క వ్యాఖ్యలు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలతో పాటుగా ప్రజలు కూడా అసలు దీన్ని కొంచెం జీర్ణించుకోలేకపోయేటువంటి వార్త అయితే అందించారు. దీని ద్వారా కూడా ప్రజలైతే మేము ఎప్పటి నుంచో ఈ యొక్క హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మేము తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత, పెద్ద ఆయన్ని దర్శనం చేసుకున్న తర్వాత తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రసాదం అయితే మాత్రం దీంట్లో కూడా కల్తీ ఉంది. ఈ యొక్క కల్తీకి సంబంధించినటువంటి ప్రభుత్వమే దీనికైతే మాత్రం హామీగా ఉండాలి.
దీనికంతా కూడా ఈ యొక్క ప్రభుత్వమే కూడా నిర్లక్ష్యం వహించింది అనేసి కూడా గత ప్రభుత్వం మీద అయితే మాత్రం దుమ్మెత్తి పోస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలతో అయితే ప్రజలైతే మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే గత ప్రభుత్వంతో అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్నాన్నగా ఉన్నటువంటి చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి అయితే మాత్రం వ్యవహరించారు. చాలా కాలంగా అది కూడా లాంగ్ టర్మ్ గా చేసినటువంటి చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఇంతవరకు ఇలాంటి విషయాలు కూడా బయట పెట్టకుండా వాళ్ళ యొక్క ఆర్థిక లాభాన్ని చూసుకున్నారే తప్ప ప్రజలను మాత్రం పట్టించుకోలేదు. భక్తుల మనోభావాలు గాలికి వదిలేశారు అనేసి కూడా ప్రజలు ఒకవైపు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే హిందూ సంఘాలకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా వరకు కూడా చాలా దీనిపైన అయితే మాత్రం చాలా ఆక్రోశంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపైన అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒక గత ప్రభుత్వం అయితే చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం వెనక్కి తీసుకోవాలి అనేసి కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు నెలకొంది.